నిన్న జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించినటువంటి ధర్నాలో కేంద్ర ప్రభుత్వము విద్యార్థుల మీద, యువకుల మీద విచ్చలవిడిగా లాఠీ చార్జీ చేయించడం జరిగింది. ఇవాళ భారత ప్రభుత్వం మీద విద్యార్థులు, యువకులు వ్యతిరేకిస్తున్నారంటే ఒక్కసారి ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే వాస్తవానికి అనేక సార్లు పేపర్ లీక్ అవ్వడం, దాని మూలంగా ఏదైతే నీట్ పేపర్ లీక్ అయిందో నీట్ చదువుకునే పిల్లలు దాదాపుగా 15-20 మంది వరకు సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే జాతీయంగా ఎగ్జామ్ అది నడపలేని పరిస్థితి ఉన్నప్పుడు ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలకు అప్పగించాలి. అది కూడా చేత కానప్పుడు బాధ్యతల నుండి తప్పుకోవాలి. ఇవేవి కాకుండా ఇవాళ యువత మీద ఏదైతే మీరు లాఠీ చార్జీ చేస్తూ ఉన్నారో, యువత మీద ఏదైతే మీరు దాడులు చేస్తున్నారో ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఇప్పుడు వాళ్ళు సామరస్యంగా వాళ్ళ డిమాండ్, చదువు కూడా సరిగా లేని భారతదేశంలో మా పరిస్థితి ఏందని యువత అడుగుతున్నప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ ప్రభుత్వానికి ఉంటుంది. అంతే తప్ప అధికారంలో ఉన్నామని చెప్పి విచ్చలవిడిగా పోలీసులతోని యువత మీద, విద్యార్థుల మీద దాడులు చేయించి కొట్టి వాళ్ళని ప్రాణం పోయే విధంగా స్థితికి తీసుకొచ్చారు. ఎక్కడికక్కడ రక్తాలు, జంతర్ మంతర్ మొత్తం కూడా రక్తం ఏరులయ్యే పారే విధంగా మీరు దుర్మార్గమైన చర్య ఇలా ఢిల్లీ పోలీసులు చేశారు. ఢిల్లీ పోలీసులకు కూడా మేము ఒకటి చెప్తా ఉన్నాం, అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళని ఆర్డర్ వేయంగానే ఉరికి చేయడం కాదు. చట్టం వాళ్ళకు కొన్ని పరిధులు ఉన్నాయి, యువకులకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి, మానవులకు కొన్ని హక్కులు ఉంటాయి, ప్రశ్నించే హక్కు ఉంటుంది. అదేవిధంగా ఈ ఈ ప్రజాస్వామ్యంలో బతకడానికి కూడా కొన్ని స్వేచ్ఛ అధికారాలు కూడా ఉంటాయి, అవి తెలుసుకోవాలి. లా అండ్ ఆర్డర్ తెలియకుండా విచ్చలవిడిగా లాఠీలు చేతిలో ఉన్నాయని చెప్పేసి ఇవాళ విద్యార్థులను పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొట్టారు. అసలు ఏం సాధిస్తున్నారు మీరు ఇందులో? ఇలా మానవ హక్కుల ఉల్లంఘన ఎందుకు జరుగుతూ ఉన్నది? మీకు ఏదైతే వాళ్ళు ధర్నా చేస్తున్న సందర్భంలో మీరు కేసులు పెట్టండి, కేసులు పెట్టి వాళ్ళని కోర్టుల రిమాండ్ చేయండి. అంతే తప్ప ఏది పెడితే అది ఏందా కొట్టుడు? అంతమంది విద్యార్థులని రక్తం ఏరులై పారటం, తలకాయలు బలిగినాయి, కొంతమందికి చేతులు ఇరిగినాయి. ఏం పనులు మీ పనులు? ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాను మోడీ గారికి, వాస్తవంలోకి రండి. ఇవాళ యువత తిరుగుబాటు చేస్తుంది అనంటే మీ పతనం ప్రారంభమైనట్టు. ఎందుకంటే ప్రశ్నించిన వాడి మీద కేసులు పెట్టడం, ప్రశ్నించిన వాడి మీద దాడులు చేయడము, ప్రశ్నించే వాడి మీద ఎన్కౌంటర్లు చేయడము. అసలు ఏం బెదిరిస్తావు? బెదిరించి ఎంతకాలం నువ్వు రాజ్యం వెళుతావు? అదొకసారి చెప్పండి. భారతదేశంలో ఇలాంటి జిమ్మిక్కులు చేసిన వాళ్ళంతా కూడా కాలగర్భంలో కలిసిపోయారు. మీ పరిస్థితి కూడా ఆలోచించుకోవాలి. ఇవాళ బీజేపీ ప్రభుత్వం దేశంలో ఉండాలి అనుకుంటే ప్రజలకు ఏది అవసరం ఉన్నది, ప్రజలకు ఏం కోరుకుంటున్నారు, వాస్తవానికి యువత ఏం అడుగుతున్నది, ఆ వైపున ఆలోచించండి. ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఇవాళ జంతర్ మంతర్ కాడ ఎవరు నిరసన చేస్తే వాడి మీద దాడులు చేస్తారు, నీళ్ళ పంపులతో కొడతారు, గ్యాస్ లీక్ చేస్తారు. అసలు ఏం చేస్తున్నారు మీరు? అంటే మీ ప్రభుత్వము కూడా మీ భయంలో లేరు. ప్రభుత్వము ఇవాళ మిమ్మల్ని మీరు, మీ నమ్మకాన్ని మీరు కోల్పోయే దశలో ఉన్నారన్నది వాస్తవం. ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి నిజాయితీపరమైనటువంటి కార్యక్రమం అది. ప్రశ్నిస్తున్నారు వాళ్ళు, మా హక్కులు ఏమవుతున్నాయి, మా చదువులు ఏమవుతున్నాయి, మా ఉద్యోగాలు ఏమవుతున్నాయి, మా పరిస్థితి ఏందని అడుగుతున్నారు. ఇలా దాడులు చేసి అంత భయంకరంగా లాఠీ చార్జీ చేశారు. ఆ చిన్న పిల్లలు, యువకులు, చదువుకుంటున్న వాళ్ళు, వాళ్ళ శరీరంలోని అవయవాలు డ్యామేజ్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ భవిష్యత్తు ఏంది? ఈ దేశ ప్రధానిగా నువ్వేమిస్తున్నావు యువతకి? నీకు చేతనైతే కేసులు పెట్టండి. నువ్వు 1000 మందికి పెడతావా, 2000 మందికి పెడతావా? కేసులు పెట్టి జైలుకు పంపండి. అంతే తప్ప పిల్లల మీద దాడులు చేసి చంపే ప్రయత్నం చేసడం అనేది ఇది దుర్మార్గము. నువ్వు భయపెట్టించి ఎంతకాలం కూడా నువ్వు పరిపాలన చేయలేవు. ఇది వాస్తవంలోకి రావాలి నువ్వు. మరి నువ్వేమైనా చదువుకున్నావా లేవా అన్నది మరి నాకైతే తెలియదు. నీ చరిత్ర మాత్రం జనరల్గా పార్లమెంట్లోనే వింటా ఉన్నావు నీ అద్భుతం ఏందన్నది. చాయ్ వాలా కోన్ హై, బికార్ కోన్ హై,
ఇది అంతా మాట్లాడుతూ ఉన్నారు పార్లమెంట్లో. మరి నువ్వేం చదువుకున్నావు ఏంటిది అనేది నాకైతే తెలియదు. నేనైతే ఒకటి అనుకుంటున్నా, నీకు సంసారం లేదు, నీకు జీవితం లేదు, ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకొని నిర్దాక్షిణంగా వదిలేసినావు, నీకు బాధ్యతారహితమైనటువంటి వ్యక్తివి, బంధాల గురించి నీకు కూడా తెలియదు. అందులో యువత ఇవాళ కష్టపడి ఉన్న దాంట్లో భూములు అమ్ముకొని కూలినాలు చేసుకొని చదువుకుంటున్న పిల్లలు వాళ్ళ భవిష్యత్తు ఏందని అడుగుతున్నారు వాళ్ళు. వాళ్ళకు నువ్వు సమాధానం చెప్పు. సమాధానం చెప్పాలి, లేకపోతే రిజైన్ చేసి ఇళ్ళల్లో కూర్చోండి. రాముడి రాజ్యం కావాలన్నావు, ఒప్పుకుంటున్నావు. రాముడి సొమ్ము కూడా దొంగతనం చేస్తుంది. మరి ఇంతకు దొంగతనం ఎవరు చేయించారు? కాంగ్రెస్ వాళ్ళు చేయించిరా? ప్రభుత్వం నీదే కదా, నీ ఆధ్వర్యంలోనే నీయే అన్నీ. అంతటా కూడా ఎండోమెంట్ అంతా మీదే. మరి డబ్బులు వేయడంగా పోయినా ఎవడు దొంగతనం చేసిండు? మోడీ గారు ఇవాళ నువ్వేదైతే అనుకుంటున్నావో, నువ్వు దేశ పర్యటనలు చేస్తున్నావు, మంచిగా సూట్ బూట్ వేసుకొని తిరుగుతున్నావు, నువ్వు ప్రెస్సుకు సమాధానం చెప్పలేని పరిస్థితి వచ్చింది. అసలు యువత ఈ దేశంలో వాళ్ళ పరిస్థితి ఏందండి? ప్రెస్ అడిగితే కూడా నువ్వు తప్పించుకొని పారిపోతున్నావు. మరి ఏమిటికయ్యా నీకు? సపోర్ట్ చేయకుండా ఊకోగా రాజీనామా చేసి నేను కోరుతా ఉన్నాను. కాక్రోచ్ పార్టీ ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన ధర్నాకి ఇవాళ దేశవ్యాప్తంగా సానుభూతి వచ్చింది. ఎందుకంటే వాళ్ళ ప్రశ్న నిజమైనది. ఎందుకంటే అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కులు మా హక్కులు మాకు కావాలని అడుగుతున్నారు తప్ప ఎవరిని దోపిడీ చేస్తలేరు. ఆదాని అంబానీ లాంటి వాళ్ళు లక్షల కోట్లు దొంగతనం చేస్తేనే పట్టించుకోలేనివాడివి. పిల్లల మీద లాఠీ చార్జ్ ఏంది? అంటే నీకు సమాధానం చెప్పలేని దశలో ఉన్నావు. ఈ దేశంలో సరి అయిన పరిపాలన ఇవ్వలేని దశలో ఉన్నావు. మతం మత్తులో జనాన్ని దింపాలని బాగా ఎత్తుగడ చేసినావు. నీ పార్టీకో నిర్మాణం సిద్ధాంతం ఏమీ లేదు. దీన్ని సవరణ చేసుకొని నువ్వు మళ్ళీ రాజ్యంలో ఉండాలి అనుకుంటే దీన్ని సవరణ చేసుకో. ఆ విద్యార్థులకు ఏం కావాలనో తెలుసుకోండి. నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి. యువత ఏమడుగుతుందో ఆ ప్రశ్నలు వినండి, సమస్యలు విని దాన్ని పరిష్కారం చేస్తే బాగుంటుంది. మేమంతా కూడా ఏదైతే ప్రశ్నిస్తున్నారో విద్యార్థులు వాళ్ళకే పూర్తి మద్దతు తెలియజేస్తున్నాము.